అత్తయ్య గారు ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసుకురా. సరే అత్తగారు. కోడల పిల్ల ఆగు. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి. నేను అప్పుడప్పుడే వాడతాను. చూడమ్మా, మీ అత్తగారు ఇంటికి చీఫ్ మినిస్టర్ అయితే మీ మామగారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్, మీ హస్బెండ్ వచ్చి క్యాబినెట్ మినిస్టర్, ఇంకా మీ ఆడపడుచు వీళ్ళందరికీ అడ్వైజర్. మరి నువ్వు ఏ పోస్ట్లో ఉందామనుకుంటున్నావు? నేను అపోజిషన్లో ఉందామనుకుంటున్నాను ఆంటీ. వాళ్ళ గవర్నమెంట్ ని రన్ అవ్వకుండా చూసుకుంటాను. పాయసం దేంతో చేసి వచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని జావు. మా ఆఫీస్ లో నాకు 2 ప్రైజులు ఇచ్చిండ్రు. అవునా? ఈ చిన్న ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? మా ఆఫీస్ లో వంట చేసినందుకు ఇచ్చిండ్రు. అవునా? ఈ పెద్ద ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? ఇంకోసారి వంట చేయొద్దు అని ఇచ్చిండ్రు. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానండి. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు. బాగా వర్షం పడుతుంటుంది. నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు? కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం నడుచుకుంటూ వస్తావా ఆంటీ? మూడో ప్రశ్న, తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు. కాని అత్తాకోడలిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి? టీవీ సీరియల్స్ ఆంటీ. సూపర్. పొద్దున బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తలనొప్పి అని చెప్పేసి అల్లాడుతున్నావు. పద ఎంఆర్ఐ తీపిస్తా. పద. ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 8,000 రూపాయలు అవుతుంది. పొద్దున శారీ షాప్ కి వెళ్ళినప్పుడు పట్టు చీర 8,000 రూపాయలు చెప్పాడు. ఎంఆర్ఐ ఖర్చు పెట్టి 8,000 ఏందో? నాకు పట్టు చీర కొనేవచ్చు కదండి. మరి నీ తలనొప్పి? ఆ పట్టు చీర కొనలేకపోయాననే కదా ఈ తలనొప్పి వచ్చింది. తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచంలో ఏ పిల్లమైనా అంతనా? హలో, సిటీ పోలీస్ అండి. అవును చెప్పండి సార్, జగదంబ మసీద్ దగ్గర ఉన్న సీసీ క్యామ్ పనిచేస్తుందండి. పనిచేస్తుంది, చెప్పండి సార్, ఆ ఎదురుగా ఉన్న పానీపూరి బండి ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. నేను చేయలేదు మేడం. మా అత్త ఏమన్నదంటే బీపీ టాబ్లెట్ వేయమని అన్నది. నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసిన. అది వేస్ట్ అవ్వడు ఎందుకు అనండి. రోకల్ బండతో 4 కొట్టిన మేడం. ఆమె చత్తదని నాకెట్ట తెలుసు మేడం? నేనంత అమ్మాయికు రాలి నేను.